అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బ్రేకింగ్ న్యూస్. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. బ్రేకప్ చెప్పిందని ప్రియురాలపై ప్రియుడు దారుణంగా హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆ యువతి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో గమనించి పక్కా ప్లాన్తో బైక్తో గుద్ది హత్య చేసేందుకైతే ప్లాన్ వేసుకున్నాడు. దీంట్లో ఆ యువతి అయితే త్రుటిలో ప్రాణాలతో తప్పించుకుంది. ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అయితే సడన్ గా ఆ యువతి నాకు వద్దంటూ బ్రేకప్ చెప్పింది. దీంతో అది జీర్ణించుకోలేకపోయిన ప్రియుడైతే తనపై హత్య చేసేందుకైతే కుట్ర పన్నాడు. సో ఈ ఘటనతో ఇంత ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పాలి. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో అయితే ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సీసీటీవీ ఫుటేజ్ లో అయితే ఈ ఘటన మొత్తం కూడా రికార్డ్ అయింది. దీంతో అసలు ఏం జరిగిందనేది కూడా బయటపడింది అనమాట. మనం చూస్తున్నాము, ఆ యువతి నడుచుకుంటూ వస్తున్న తరుణంలో వెనక నుంచి స్పీడ్ గా వచ్చిన ఆ యువకుడు అయితే అది ముందే గమనించిన ఆ యువతి అయితే వెనక్కి తిరిగి చూసింది. ఒక్కసారిగా కూడా ఆమెపై బైక్ తో గుద్ది చంపేసే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో త్రుటిలో తప్పించుకున్న ఆ యువతి అయితే ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం గాయాల నిమిత్తం ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతుంది. సో బైక్ తో దారుణంగా ఢీ కొట్టడంతో కూడా ఆమె కొద్ది దూరం పాటు ఎగిరిపడింది. సో క్లియర్ కట్ గా ఆ విజువల్స్ అన్ని అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ మీద అయితే. సో కేవలం బ్రేక్ చెప్పిందనే కోపంతోనే తనని హత్య చేసేందుకైతే ప్లాన్ చేశాడు. సో ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకి పాల్పడినట్టుగా కూడా చెప్తుంది. అదే మనకి క్లియర్ గా కూడా కనిపిస్తుంది. అయితే ప్రమాదాన్ని ముందే ఊహించడంతోనే సో తను ప్రాణాలతో బయటపడిందని చెప్పొచ్చు. సో ఎందుకంటే వెనక నుంచి వస్తున్నప్పుడు తను ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. సో ఆ సమయంలో హార్న్ కుట్టడమో లేదా అతను అరవడమో చేసి ఉండొచ్చు. సో అయితే ముందే పసిగట్టింది ఘటనను. వెనక్కి తిరిగి తనపై చేతిలో ఏదో ఉంటే విసిరే ప్రయత్నం కూడా చేసింది. అయినా కూడా అంత స్పీడ్ గా వచ్చి తననైతే ఆ బైక్ తో గుద్దేసి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేశాడు. తనని హత్య చేసేందుకే ఈ కుట్రకి పాల్పడ్డాడనేది కూడా మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. సో ప్రమాదాన్ని ముందే ఊహించడంతో ఆ యువతి తప్పించుకుందనే చెప్పాలి ప్రాణాలతో. సో అంతలోనే బైక్ తో ఢీకొట్టిన యువకుడు వెంటనే వెళ్ళిపోయాడు. తను అక్కడ కింద పడిపోయి ఎలా పాపం వెలువెల్లాడుతుంది అనేది కూడా మనకి విజువల్స్ లో క్లియర్ కట్ గా కనిపిస్తుంది. అనంతరం తనని డాష్ ఇచ్చిన యువకుడైతే బైక్ పైనే వెళ్ళిపోయాడు. సో ప్రమాదంలో యువతకైతే తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. సీసీటీవీ ఫుటేజ్ లో అయితే ఈ వీడియో రికార్డ్ అవడంతో అసలు విషయం బయటపడిందని చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఆ యువకుడిపై కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే పోలీసులు అయితే యువత నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారు. కేవలం ఆ బ్రేకప్ చెప్పడంతోనే ఈ ఘటనకి పాల్పడినప్పుడైతే తెలుస్తుంది. సో మధ్యప్రదేశ్లో ఇండోర్లో చోటు చేసుకుంది ఈ దారుణమైన ఘటన. సో మనం చూస్తున్నాము ఈ రోజుల్లో ఎటు చూసినా కూడా అటు లవ్ ఫెయిల్యూర్స్ లో కానివ్వండి లేదా పెళ్లి చేసుకున్న వాళ్ళలో కానివ్వండి, సో చిన్న ఇష్యూస్ జరిగినా కూడా చంపేందుకు కానీ చావడానికని ఎవరు వెనకడట్లేదు. సో హత్య చేయడం ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టుగా కూడా అయితే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ నేపథ్యంలోనే అమ్మాయి వదిలేసిందన్న కోపంతోనే అతనైతే అంతకసగా తనని చంపేందుకు హతమార్చేందుకే వచ్చినాడన్నట్టుగా కూడా వెనుక నుంచి బలంగా తను వేసుకొచ్చిన ఆ స్కూటీ కావచ్చు దాని మీద వచ్చి బలంగా తననైతే ఢీకొట్టి చంపేందుకైతే ప్రయత్నించాడు. సో బై గుడ్ లక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ యువతి ప్రాణాలతో త్రుటిలో బయటపడిందని చెప్పాలి. ముందే ఈ ఘటనను పసిగట్టడంతో తనైతే వెనక్కి తిరిగింది. ఒక్కసారిగా ఆ దృశ్యాలు కూడా మనకి సీసీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఎంత ఘటన జరుగుతున్నా కూడా పక్కన తోటి వారు కూడా ఎవరు హెల్ప్ చేసేందుకైతే వెంటనే ముందుకు రాలేని సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో ఇలాంటి సమయంలోనే అసలు వారు వచ్చుంటే కనుక ఎవరైనా ఇది గమనించి ముందే వచ్చుంటే కనుక ఇంత దారుణమైన ఘటన జరిగి ఉండకపోవచ్చు. అయితే బైక్ తో ఢీ కొట్టిన యువకుడు వెంటనే వెళ్ళిపోయారు. అసలు వీళ్ళ లవ్ మ్యాటర్ అనేది ఇంట్లో తెలుసా లేదా వీరి పేరెంట్స్ కి తెలుసా లేదా ఇంట్లో ఒప్పుకోక తను బ్రేకప్ చెప్పిందా లేదంటే ఇంకా ఏ ఇతర కారణాలు ఉన్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ యువత అయితే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. మరి చికిత్స అనంతరం తను కోలుకున్న తర్వాత అసలు విషయాలైతే బయటపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే ఇండోర్లో జరిగిన ఈ ఘటన కలకలం రేపిందని చెప్పాలి. తనైతే ప్రాణాలతో త్రుటిలో బయటపడిందని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే
తనకి బ్రేకప్ చెప్పడంతో జీర్ణించుకోలేకపోయిన యువకుడైతే ఈ ఘాటుకానికి పాల్పడ్డాడు. దీంతో చంపేందుకైతే ప్రయత్నం చేసి తనను త్రుటిలో విఫలమయ్యాడని చెప్పాలి. దీంతో ఆ యువతి కూడా ప్రాణాలతో బయటపడింది. ఆ విజువల్స్ అయితే మనం క్లియర్ కట్ గా చూస్తున్నాము. ఒక్కసారిగా వెనక నుంచి వచ్చిన యువకుడు అంటే తను ఎటు వెళ్తుంది ఏంటనేది ముందే పసిగట్టాడు. అంతా ఒక ప్లాన్ ప్రకారమే ముందుగా అనుకుని చెప్పేసి తను ఎటు నుంచి వెళ్తుందో ఏంటనేది ముందే ఒక ప్లాన్ అయితే వేసుకున్నాడు. ఆ ప్రకారమే అక్కడికి వచ్చి ఆ యువతనైతే ఏకంగా మనం చూస్తున్నాం. తను వెనక్కి తిరిగింది. వెనక్కి చూసుకోకపోతే కనుక నిటారుగా వచ్చి గుద్దేసేవాడు. వెనక్కి తిరిగి అరుస్తున్నా అక్కడ ఆగిపోయినా కూడా తన పైకి నేరుగా ఆ వెహికల్ తో అయితే వచ్చి తననైతే యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడు. తనంటే అక్కడే హతమార్చాలనుకుని ముందే ప్లాన్ వేసుకున్నాడు. మరి ఇప్పుడైతే మరి ఘటనని పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్న యువకుడిని అదుపులోకి తీసుకుంటారా? యువతి కోలుకున్న అనంతరం ఏం చెప్తుంది? సో ఎందుకంటే వీరి మధ్య అసలు ఏం జరిగింది? కేవలం బ్రేకప్ చెప్పడంతో ఇదంతా జరిగిందా, లేదంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అసలు ఆ అమ్మాయి ఎందుకు బ్రేకప్ చెప్పింది అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఏదేమైనా కూడా ఇలా ఒక యువతిపై ఇంతటి దారుణానికి పాల్పడ్డ యువకుడిని అయితే అరెస్ట్ చేయాలంటూ స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా మరో పక్కనైతే దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ కూతురు కోసం కూడా. సో ప్రస్తుతం అయితే పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి అలాగే ఆ యువతి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత అసలు ఏం జరిగింది, వీరిద్దరి మధ్య బ్రేకప్ కారణమా ఏంటనేది కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది.